ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్లో ఒక బ్యాట్స్మెన్ సీజన్ మొత్తం కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసి అందరికంటే ఎక్కువ పరుగులు చేస్తే లభించే ఒక గౌరవం. ఐపీఎల్ ట్రోఫీ కోసం మొత్తం టీంలు ఎలా పోటీ పడతాయో ఈ ఆరెంజ్ క్యాప్ కోసం కూడా బ్యాట్స్మెన్ అదే విధంగా పోటీ పడతారు. ఒకవేళ కప్ గెలిస్తే ఆ క్రెడిట్ మొత్తం టీం కి వెళ్తుంది, కానీ ఆరెంజ్ క్యాప్ గెలిస్తే మాత్రం పర్టికులర్ గా ఒక ప్లేయర్ కి వెళ్తుంది. సో కాబట్టి ఆరెంజ్ క్యాప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ టీం కప్ గెలవకపోయినా ఆ టీంలో ఒక ప్లేయర్ ఎంత బాగా ఆడాడో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో కాబట్టి ఈ వీడియోలో మనం 2024 ఐపీఎల్ సీజన్ లో ప్రతి టీం నుంచి ఆరెంజ్ క్యాప్ గెలిచే సత్తా ఉన్న ఒక బ్యాట్స్మెన్ ఎవరో తెలుసుకుందాం. సో కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశాను మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. గుజరాత్ టైటాన్స్ ఈ టీం నుంచి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఎవరు ఉంటారో చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. లాస్ట్ సీజన్ లో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న శుభ్మన్ గిల్లే ఈసారి కూడా గుజరాత్ నుంచి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉంటాడు. అండ్ తన ప్రెజెంట్ ఫామ్ చూసుకున్న ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదరకొడుతున్నాడు. కానీ ఈసారి ఐపీఎల్ కు వచ్చేసరికి గిల్ కి కొంచెం ఎక్స్ట్రా బాధ్యత వచ్చి పడింది. అదే కెప్టెన్సీ బాధ్యత లేనంత వరకు గిల్ బ్యాటింగ్ లో దుమ్ము రేపాడు. కానీ కెప్టెన్సీ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ప్రెజర్ ఫీల్ అవనంత వరకు బానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే ప్రెజర్ ఫీల్ అవుతాడో అప్పుడు కొత్త సమస్యలు వచ్చి పడతాయి. కెప్టెన్సీలో ఫెయిల్ అవడంతో పాటు తన పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. మనం ప్రీవియస్ గా జడేజా విషయంలో కూడా ఇదే చూసాం. సో కాబట్టి గిల్ ఎలాంటి ప్రెజర్ ఫీల్ అవ్వకుండా ఆడగలిగితే ఖచ్చితంగా ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉంటాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ టీం నుంచి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండే సింగిల్ ప్లేయర్ గురించి చెప్పడం కొంచెం కష్టం. రాజస్థాన్ కు టాప్ ఆర్డర్లో ఆడుతున్న బట్లర్, జైస్వాల్, శాంసన్ ముగ్గురు కూడా చాలా మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్. అండ్ ముగ్గురు కూడా ఐపీఎల్ లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. కానీ మనం ఒక్కరి పేరు చెప్పుకోవాలి కాబట్టి ప్రెజెంట్ ఫామ్ పరంగా చూస్తే జైస్వాల్ రాజస్థాన్ నుంచి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ 625 పరుగులు చేసి టాప్ 5 లో నిలిచాడు. అండ్ అలానే ప్రెజెంట్ జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా చాలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ కొన్ని కొత్త రికార్డులు నెలకొల్పాడు. సో అదే ఫామ్ ని ఐపీఎల్ లో కూడా కొనసాగించాడంటే ఆరెంజ్ క్యాప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక జైస్వాల్ తో పాటు బట్లర్ అండ్ శాంసన్ కూడా ఈ రేస్ లో ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండబోయే ప్లేయర్ డేవిడ్ వార్నర్. అండ్ వార్నర్ కి అయితే ప్రీవియస్ గా 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన అనుభవం ఉంది. 2015, 2017 అండ్ 2019 ఈ 3 సీజన్లలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అండ్ మరే ప్లేయర్ కూడా ఇప్పటి వరకు 3 ఆరెంజ్ క్యాప్లు గెలవలేదు. సో దీన్ని బట్టి చెప్పొచ్చు డేవిడ్ వార్నర్ ఐపీఎల్ అనగానే అంత కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తాడా అని. సో కాబట్టి ఈసారి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అతనే ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉంటాడు. కోల్కతా నైట్ రైడర్స్ ఈ టీం నుంచి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండే ప్లేయర్ శ్రేయస్ అయ్యార్. ఎందుకంటే కేకేఆర్ దగ్గర అంత స్ట్రాంగ్ ఓపెనింగ్ పేర్ లేదు. సో కాబట్టి వీళ్ళు మోస్ట్లీ పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక అప్పుడు వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చే శ్రేయస్ అయ్యార్ తన వికెట్ ని కాపాడుకుంటూ ఇన్నింగ్స్ ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి అక్కడే అయ్యార్ కి ఎక్కువగా రన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ అలానే ప్రీవియస్ సీజన్స్ లో చూసుకున్న అయ్యార్ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అయ్యార్ తన టీం కోసం కంటే తన ఫ్యూచర్ కోసమైనా తప్పకుండా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే తనని రీసెంట్ గానే బీసీసీఐ యాన్యువల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించారు. సో మళ్ళీ కాంట్రాక్ట్ పొంది టీమిండియాలో చోటు సంపాదించాలంటే ఐపీఎల్ లో ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలి. లేదంటే ప్రెజెంట్ ఇండియా టీంలో ఉన్న కాంపిటీషన్ బట్టి అయ్యార్ ని టీంలోకి తీసుకోరు. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ లో అయ్యార్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉంటే తనకి తన కెరియర్ కి చాలా మంచిది. కాబట్టి కేకేఆర్ నుంచి అయ్యార్ తప్పకుండా ఈ రేస్ లో ఉంటాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టీం నుంచి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండే ప్లేయర్ గురించి చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే వీళ్ళ ఆక్షన్ లో తీసుకున్న ట్రావిస్ హెడ్ ని అన్ని మ్యాచ్ల్లో ప్లేయింగ్ లెవెన్ లో ఆడించరు. ఎందుకంటే వీళ్ళ టీంలో 8 మంది క్వాలిటీ ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి హెడ్ కి అన్ని మ్యాచ్ల్లో అవకాశం దొరక్కపోవచ్చు. సో కాబట్టి తన ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఖచ్చితంగా ఉండడు. ఇక హెడ్ కాకపోతే ఆ టీం నుంచి ఎన్రిచ్ క్లాసన్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే క్లాసన్ ప్రెజెంట్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. బ్యాటింగ్ కి నెంబర్ 5 లో వస్తున్నప్పటికీ ఈజీగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చేసిన పరుగులు చేస్తున్నాడు. దాదాపు 1 ఇయర్ నుంచి కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ డ్రీమ్ ఫామ్ లో ఉన్నాడు. సో కాబట్టి ఇదే ఫామ్ ని ఈసారి ఐపీఎల్ లో కూడా కంటిన్యూ చేశాడంటే ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ 5 లో నిలుస్తాడు. ముంబై ఇండియన్స్ ఈ టీం నుంచి కూడా ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఎవరుంటారో చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ లాంటి మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. అండ్ ముగ్గురు కూడా మ్యాచ్ విన్నర్స్. సో కాబట్టి ఒకరిని పిక్ చేయడం అనేది కొంచెం కష్టం. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ పరంగా అండ్ రీసెంట్ ఫామ్ పరంగా చూస్తే రోహిత్ శర్మ ముంబై నుంచి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సూర్య ఇంజూరీ నుంచి వస్తున్నాడు, రన్స్ చేస్తాడో లేదో తెలియదు. అండ్ అలానే ఇషాన్ కిషన్ కి కొన్ని రోజుల నుంచి మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. సో కాబట్టి రోహిత్ శర్మనే ముంబై నుంచి ఈ రేస్ లో ఉంటాడు. అండ్ అలానే ప్రీవియస్ సీజన్స్ లో చూసుకుంటే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కి కెప్టెన్. సో కాబట్టి ఆ ప్రెజర్ లో తాను పర్ఫామ్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్యూర్ బ్యాట్స్మెన్ గా ఆడుతున్నాడు. కెప్టెన్సీ లాంటి తలనొప్పులు ఏమీ లేవు. కాబట్టి ఈసారి ఐపీఎల్ లో మనం డేంజరస్ రోహిత్ శర్మని చూసే అవకాశం ఉంది. అండ్ అలానే రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. సో తనకైతే ఆరెంజ్ క్యాప్ గెలవటానికి ఇదే చాలా మంచి అవకాశం. ఇక చూడాలి రోహిత్ శర్మ ఎలా పర్ఫామ్ చేస్తాడో అనేది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ పేరు వినగానే మనకు టక్కును గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. కోహ్లీ బ్యాటింగ్ గురించి అండ్ అతని ఫామ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. టోర్నమెంట్ ఏదైనా 100కి 200% ఎఫర్ట్స్ పెట్టి ఆడుతాడు. సో కాబట్టి విరాట్ కోహ్లీ కూడా ఆరెంజ్ క్యాప్ రేస్ లో తప్పకుండా ఉంటాడు. అండ్ అలానే మనం ప్రీవియస్ గా కూడా చూసాం విరాట్ కోహ్లీ ఆడితే ఏ రేంజ్ లో ఉంటుందో అని. 2016 ఐపీఎల్ సీజన్ లో ఏకంగా 973 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అండ్ 973 పరుగులు అంటే అంత సులువైన విషయం కాదు. ప్రెజెంట్ ఆడుతున్నట్లు ఒక టీం 14 మ్యాచ్లు మాత్రమే ఆడితే ఈ రికార్డ్ ని బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం. అండ్ అలానే ఓవరాల్ ఐపీఎల్ లో చూసుకున్న విరాట్ కోహ్లీనే లీడింగ్ రన్ స్కోరర్. సో కాబట్టి విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేస్ లో మొదటంజలో ఉంటాడు. అండ్ అలానే కోహ్లీ ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడా లేదా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. ఈ టీం నుంచి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండే మొట్టమొదటి ప్లేయర్ శిఖర్ ధావన్. ధావన్ అయితే ప్రీవియస్ గా ఎప్పుడు ఆరెంజ్ క్యాప్ గెలిచింది లేదు, కానీ ఆరెంజ్ క్యాప్ రేస్ లో మాత్రం తప్పకుండా ఉంటాడు. అండ్ ప్రతి సీజన్ లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ రన్స్ స్కోర్ చేస్తూనే ఉంటాడు. ఇంకా తన కన్సిస్టెన్సీ గురించి గట్టిగా చెప్పాలంటే ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ తర్వాత హైయెస్ట్ రన్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ అతనే. మొత్తం 6617 పరుగులు చేసి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ ఇంత కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ ధావన్ కి ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ రాలేదు. సో ఇక చూడాలి ఈసారైనా ఆరెంజ్ క్యాప్ గెలుచుకొని ఆ మిత్ని బ్రేక్ చేస్తాడో లేదో అని. చెన్నై సూపర్ కింగ్స్. ఈ టీం నుంచి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండే ప్లేయర్ గురించి చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. తాను డెబ్యూట్ చేసిన దగ్గర నుంచి కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ సిఎస్కే బ్యాటింగ్ లైనప్ కు ఒక పిల్లర్ లా నిలబడిన రుతురాజ్ గైక్వాడ్ ఈసారి కూడా ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ అలానే అతనికి ఆల్రెడీ ఐపీఎల్ లో ఒకసారి ఆరెంజ్ క్యాప్ గెలిచిన అనుభవం కూడా ఉంది. 2021 ఐపీఎల్ సీజన్ లో మొత్తం 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. సో ఐపీఎల్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రుతురాజ్ గైక్వాడ్ లా ఇంత త్వరగా సక్సెస్ అవ్వడం అనేది అంత సులువైన విషయం కాదు. అండ్ అలానే డూప్లేసీ అయితే ఒకసారి గైక్వాడ్ ని యంగ్ కోహ్లీ అంటూ కొనియాడాడు. సో దీన్ని బట్టి చెప్పొచ్చు గైక్వాడ్ దగ్గర ఎంత టాలెంట్ ఉందో అని. అండ్ అలానే గైక్వాడ్ తో పాటు డెవాన్ కాన్వే కూడా ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండే అవకాశం ఉంది. ఇక ఫైనల్ గా లక్నో సూపర్ జైంట్స్. లాస్ట్ ఇయర్ ఈ టీం నుంచి ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుస్తారని అడిగితే అందరూ ఆలోచించకుండా కేఎల్ రాహుల్ పేరు చెప్పేవాళ్ళు. కానీ ఈ సీజన్ నుంచి చూసుకుంటే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయబోతున్నాడు. సో కాబట్టి తనకు ఆరెంజ్ క్యాప్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక రాహుల్ కాకుండా లక్నో నుంచి ఈ రేసులో ఉండబోయే ఫస్ట్ ప్లేయర్ క్వింటన్ డికాక్. డికాక్ అయితే ఆల్ క్లాస్ బ్యాట్స్మెన్ అండ్ ఓపెనర్ గా ఎన్నో మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. అండ్ అలా ఐపీఎల్ లో కూడా చాలా మంచి రికార్డు ఉంది. ఇక లాస్ట్ సీజన్ లో లక్నో టీమ్ లో ఫారెన్ ప్లేయర్ సరిపోవడంతో డికాక్ కి పెద్దగా మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. కానీ ఈ సీజన్ లో చూసుకుంటే ఖచ్చితంగా అన్ని మ్యాచ్ల్లో ఆడతాడు. అండ్ అలానే ఆరెంజ్ క్యాప్ రేస్ లో కూడా ఖచ్చితంగా ఉంటాడనుకుంటున్నా. ఎందుకంటే డికాక్ దగ్గర చాలా కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి నేను గట్టిగా ఉంటాడని చెప్తున్నా. సో ఇక ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 10 మంది ఆటగాళ్లు వాళ్ళ టీమ్స్ నుంచి ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉంటారనుకుంటున్నా. అండ్ అలానే నేను వీళ్ళకి ఎటువంటి ర్యాంకింగ్ ఇవ్వలేదు. జస్ట్ ఒక్కో టీం నుంచి ఒక్కో ప్లేయర్ ని సెలెక్ట్ చేసి చెప్పా. అండ్ అలానే కొన్ని టీమ్స్ నుంచి 2 ప్లేయర్స్ అయినా ఈ పోటీలో ఉండొచ్చు. కానీ ఒక్కరి పేరే చెప్పాలి కాబట్టి నేను వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నా. ఇక మీరేం చేస్తారంటే ఈ 10 మందిలో ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో ఒక్కరి పేరు కింద కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.